హలో అండి, అమూల్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్తో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం మనం బేకింగ్ చేయాల్సిన అవసరం లేదు, డీప్ ఫ్రై అంతకన్నా అవసరం లేదు. ఈ చాక్లెట్లో కొన్ని డ్రై నట్స్ ఉంటాయి. నేను ఇంకొన్ని డ్రై నట్స్ వేసి క్రంచీగా చేస్తున్నాను. అమూల్ చాక్లెట్ని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ తీసేసి రోలింగ్ పిన్తో ఒకసారి ఇలా రోల్ చేసేసుకోవాలి. అప్పుడు ఫర్దర్ ప్రొసీజర్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాక్లెట్ కొద్దిగా మెల్ట్ అయిపోయింది. దీంట్లో కొద్దిగా నట్స్ ఉన్నాయి, అయినా కూడా నేను ఇంకా కొన్ని పిల్లల కోసం కదా కాజు యాడ్ చేస్తున్నాను. ఈ కాజు యాడ్ చేసినాక ఇంకాస్త చిక్కబడుతుంది. సో దీన్ని లూజ్గా చేయడానికి ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. అది నేను చూపించలేకపోయాను. చూడండి, మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇలా పల్చగా అయిపోతుంది, ఈజీగా డిప్ చేసుకునేలాగా. దీనిని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక రోల్ చేసుకున్న బ్రెడ్ పైన ఒకవైపు పీనట్ బటర్ రాసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా రోల్ చేసేసేయాలి. ఇలాగే అన్నింటికి పీనట్ బటర్ అప్లై చేసేసుకొని రోల్ చేసేసి ఒక్కొక్కటిగా చాక్లెట్లో డిప్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అయితే కొంతమంది బ్రెడ్ లోపల తురిమిన చాక్లెట్ పెట్టేసి రోల్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. దానికంటే ఈ ప్రాసెస్ కొంచెం హెల్దీ అని నాకు అనిపించింది. చూడండి, ఇలా చక్కగా అన్ని చాక్లెట్లో డిప్ చేసి అన్నీ చక్కగా ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ నేను నైట్ చేస్తున్నాను. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మార్నింగ్ వరకు చక్కగా సెట్ అయిపోతాయి. ఇవి పిల్లలకి బాగా నచ్చుతాయి. బాగున్నాయి కదా వెరైటీగా. సో వీటిని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మార్నింగ్ వరకు. మార్నింగ్ చూడండి చక్కగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తినడానికి హ్యాండీగా ఉండడానికి రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటాయి. మనం ఒక్కొక్కటి చక్కగా పిల్లలకి ఇచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.